కొట్టుకుపోయిన హైదరాబాద్ శ్రీశైలం హైవే. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునింతల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో ఉన్న హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు కొట్టుకుపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు. ఘోరంగా ఉందండి. షాప్ ఉందా ఏంది ఆయన షాప్ అనుకున్నావే బాహుబలివా అంతేనా? ఎవరు? మొంతా తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన హన్మకొండ బస్టాండ్. భారీ వర్షాల కారణంగా మొంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం అతలాకుతలం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నీటి మునిగిన భద్రకాళి రోడ్డు వద్ద ఉన్న సరస్వతి కాలనీ వరంగల్ అండర్ బ్రిడ్జి రోడ్డు. జనగామ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం. జనగామ పట్టణంలో జల దిగ్బంధంలో ఉన్న భవానీనగర్, జ్యోతినగర్, వినాయక్ నగర్, కుర్మవాడ, సాయినగర్, బాలాజీనగర్ కాలనీలు. చెరువును తలపిస్తున్న జనగామ హైదరాబాద్ రహదారి వాహనాలను బైపాస్ మీదుగా మళ్లిస్తున్న పోలీసులు. వర్షం ఇలాగే కొనసాగితే రంగప్ప చెరువు కట్ట తెగి భారీ నష్టం జరిగే అవకాశం ఉండడంతో భయాందోళనలో పలు కాలనీ ప్రజలు. నల్గొండ జిల్లాలో ఇద్దరు శిశువుల విక్రయాల వ్యవహారంలో 7 నిందితులను అరెస్ట్ చేసిన నల్గొండ పోలీసులు. తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లపురం తండాలో 4 చిన్నారులు పుట్టారని, అందులో 2 చిన్నారులను అమ్ముకున్న పార్వతి, బాబు అనే దంపతులు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్న పోలీసులు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాకు చెందిన ఓ ముఠా ఈ పిల్ల అమ్మకాల వ్యవహారం నడిపినట్లు వెల్లడించిన పోలీసులు. అందులో ఓ డాక్టర్ పై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్. 2 చిన్నారులు రెస్క్యూ చేసి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పచెప్పిన పోలీసులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఓటమి భయంతోనే సీఎం రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ మరియు ఎంఐఎం మద్దతుతో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే. పోలీస్ స్టేషన్ బయట తిరిగే అభ్యర్థి వద్దు, ఎప్పుడు ప్రజల్లో తిరిగే బీజేపీ అభ్యర్థి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అందరం విశ్వాసంతో ముందుకు వెళ్దాం. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలుస్తుంది. శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు. మంచి వాతావరణం నిర్మాణమైంది, గెలుస్తున్నాము. భయపడే సీఎం కూడా అక్కడ అన్ని రకరకాల వాగ్దానాలు ఇస్తారు.
బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ప్రజలు మర్చిపోతా ఉన్నారు. అక్కడ ప్రధానమైన పోటీ ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నది ఎంఐఎం బీజేపీ మధ్యన పోటీ. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ లేరు కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్ బయట వ్యక్తి క్యాండిడేట్ కావాలా, లేకుంటే ప్రజల్లో తిరిగే క్యాండిడేట్ కావాలా అనే ఆలోచన ఈరోజు ప్రజలు ఉన్నారు. అందరం కూడా పూర్తిగా విశ్వాసంతో ముందుకు పోదాం. పులికి మద్యం తాగించే వీడియో వైరల్. మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్క్ సమీపంలో ఫుల్గా మద్యం తాగి ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న పులికి మద్యం తాగించడానికి ప్రయత్నించినట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మందుబాబుల విచిత్ర చేష్టల్లో భాగంగా కొందరు దీనిని షేర్ చేస్తుండగా మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ ఘటనను AI ద్వారా సృష్టించిన వీడియో అని కాన్సెప్ట్ చేస్తున్నారు. మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో కలిసి భేటీ కావడం జరిగింది. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, హన్మకొండ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే అధికారులతో నష్టాన్ని అంచనా వేసి రైతులకు సహకారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేసి పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినత పత్రం సమర్పించడం జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు మైనార్టీ సంఘాల ప్రకటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వివిధ మైనార్టీ సంఘాల నేతలు, మైనార్టీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన నేతలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన మైనార్టీ సంఘాలు, హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫహీం ఖురేషి, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, వివిధ మైనార్టీ సంఘాల నేతలు. నడి రోడ్డుపై గంజాయి బ్యాచ్ వీరంగం. బైక్ ఆపి కత్తితో జనగామలోని గుండ్లగండ పరిధిలోని కాలనీ ఏరియాలో సన్నీ అనే యువకుడు గంజాయి మత్తుతో బైక్ పై వెళ్తున్న వారిని ఆపి బైక్ తాళం తీసుకుని వారిని కత్తితో పొడవడానికి ప్రయత్నం చేశారు. మత్తులో భయానక వాతావరణం సృష్టించారు. చుట్టుపక్కల వారు అతన్ని పట్టుకుని చితకబాదగా వారు వెంటనే 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చి అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు. నల్గొండ జిల్లా త్రిపురాపురం మండలం అంజనపల్లి గ్రామానికి చెందిన శ్రీ పల్లవు సాగరమ్మ గారి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అక్షరాల 7 లక్షల రూపాయలు వైద్య చికిత్స ఖర్చు కోసం LOC అందజేయడం జరిగింది. ప్రజల బాధల్లో పాలు పంచుకుంటూ ఆపదలో అండగా నిలవడం ప్రభుత్వ ధర్మం. ప్రతి కష్ట సహాయంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు వెంటనే నిలబడటం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం వారి పక్కనే ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి నిరూపించింది. శ్రీ పల్లపు సాగరమ్మ గారు త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితాన్ని సాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తుఫాన్ ప్రభావంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డులో వర్షానికి పూర్తిగా తడిసిన ధాన్యం. వర్షంలోనే ధాన్యాన్ని ఎత్తుకుంటున్న రైతులు. వరదకు కొట్టుకుపోతున్న వడ్లను సేకరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న రైతులు. అరుగారాలు పండించిన పంటకు కోతులు, పందులు, యూరియా కొరతతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఇప్పుడు వర్షంతో పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలిన బ్రిడ్జి డ్రోన్ విజువల్స్. నాగర్ కర్నూలు జిల్లా పరిధి ఉప్పునుంతల మండలం లత్తిపూర్ సమీపాన డిండి వాగుపై నిర్మించిన బ్రిడ్జి భారీ వర్షాలకు బ్రిడ్జి కూలిపోవడంతో శ్రీశైలం హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో వంతెన దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడి. బ్రిడ్జి వద్ద పర్యవేక్షిస్తున్న పోలీసులు.